ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన భాగ్యకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అద్భుతమైన వైవిధ్యమైన వర్ణనా వైచిత్రి అన్నమాచార్యుల వారి సొంతం. ఈ సంకీర్తనలో కులుకక నడవర కొమ్మలాల అంటూ పల్లకీలో అలమేల్మంగమ్మ ఉందిట. ఆ అలమేల్మంగమ్మని మోస్తున్న దాసీలను హెచ్చరిస్తున్నాడు అన్నమాచార్యుల వారు. కులుకక నడవరు కొమ్మలాల జలజల రాలీని జాజులు మాయమ్మకు అంటాడు ఆయన. ఓ కొమ్మలాల అంటే ఓ స్త్రీమూర్తులారా, కులుకక అంటే మీరు అటు ఇటు అడ్డదిడ్డంగా నడవకండి, జలజల రాలీని జాజులు మాయమ్మకు అంటాడు. మీరు అడ్డదిడ్డంగా ఈ పల్లకీని మోస్తే మా అమ్మ సిగలో ఉంచుకున్న జాజిపూలు రాలిపోతాయి, ఒయ్యనే మేను గదలి ఒప్పుగా నడవరు అంటాడు. అమ్మకి శరీరం కదిలిపోతుంది, మేను కదలి ఒప్పుగా నడవరు. ఒక క్రమమైన పద్ధతిలో మీరు నడవండి. గయ్యాళి శ్రీపాద తాకు కాంతలాల అంటాడు ఆయన. చక్కటి పదప్రయోగం. గయ్యాళి అంటే సమర్థురాలు, చాలా నేర్పరితనం కలిగింది అని. ఇప్పుడు మన పదప్రయోగంలో గయ్యాళి అంటే చాలా క్రూరమైన స్త్రీగా మనం చూస్తున్నాం. గయ్యాళి అంటే సమర్థురాలు. అయ్యో చెమరించి మాయమ్మకు నెన్నుదురు అంటాడు ఆయన. హడావిడిగా ఆ పల్లకిని మోయకండి. అమ్మవారి యొక్క నెన్నుదురు అంటే నుదురు యొక్క ముందు భాగం చెమరించిందిట, చెమట పట్టిందిట. అందుకని కులుకక నడవరో కొమ్మలాల అని చెప్తున్నాడు తాళపాక అన్నమయ్య. అలాగే చల్లెడి గంధవడి మైజారీ నడవరో అంటాడు ఆయన. గంధవడి అంటే గంధపు పొడి. అమ్మ పాపిటిలో దాల్చిన ఆ గంధపు పొడి జారి శరీరం మీద పడుతోంది. మైజారీ నిలువరో, మీరందరూ కూడా కొంచెం కుదురుగా నిలవండమ్మా. పల్లకి పట్టిన ముద్దు పణతులారా అంటాడు ఆయన. మళ్ళీ ఈ శ్రీమూర్తుల్ని ముద్దు పణతులారా అంటున్నాడు ఆయన. అంటే చాలా ఆహ్లాదాన్ని కలిగించే పణతులట ఈ స్త్రీలు. పల్లకి పట్టిన ముద్దు పణతులారా ఓ శ్రీమూర్తులారా, మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులెదరా అంటాడు ఆయన. మొల్లమైన అంటే మిక్కిలి విలువ కలిగిన ఆ ముత్యాల కుచ్చులు ఉన్నాయట ఆవిడ జడకి. ఆ ముత్యాల కుచ్చులు అదురుతున్నాయట. గల్లనుచు కంకణాలు కదలి మాయమ్మకు అంటాడు ఆయన. గల్లు గల్లు మంటున్నాయట అమ్మ చేతికి ధరించిన కంకణాలు. కాబట్టి ఓ పణతులారా చాలా నిదానంగా మీ పల్లకిని మోయండి. జమళి ముత్యాల తోడి చెమ్మాళిగలిడరో అంటాడు ఆయన. జమళి అంటే జంట, ఒక చక్కటి తెలుగు పదం. చెమ్మాళిగలు సమ్మాళిగలు అంటే పాదరక్షలు. పాదరక్షల ద్వయాన్ని అమ్మకి ఉంచండి. ఎలా ఉంచాలి? ముత్యాలతో కూర్చిన ఆ పాదరక్షల్ని అక్కడ ఉంచండి, అమ్మ ధరిస్తుంది. రమణికి మణుల హారతులెత్తరో, మణులు పొదిగిన ఆ పళ్ళాన్ని తీసుకొచ్చి హారతులు ఇవ్వండి. అందుకే చక్కటి కదలికలతో చక్కటి నడవడికతో ఈ పల్లకీని ముందుకు తీసుకెళ్ళండి అని ఉద్బోధిస్తూ వారందరినీ కూడా అదిరిస్తున్నాడు అన్నమయ్య అచ్చ తెలుగు పదాలతో ఈ సంకీర్తనలో. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.